పాకిస్తాన్ను ప్రోత్సహించాలి, భారత్ను ముంచేయాలి. ఇదే డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక. ఈ క్రమంలోనే భారత్పై ఏకంగా 50% సుంకాలను విధించాడు. వాణిజ్య చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తాడు. కానీ చర్చలను మాత్రం సజావుగా జరగనీయడు. ఇదిగో డీల్, అదిగో డీల్ అంటూ ఊరిస్తాడు. అంతలోనే భారత్పై విషం కక్కుతాడు. ఇది ట్రంప్కి ఇటీవల ఆనవాయితీగా మారింది. ఇక ట్రంప్ సుంకాలతో భారత్ పనైపోయిందని ప్రపంచ దేశాలు భావించాయి. ట్రంప్ కన్ను పడిందిగా ఇక మటాషే అనుకున్నారు. భారత్ మాత్రం ట్రంప్ పిచ్చి లెక్కలని తారుమారు చేస్తుంది. భారత్ వృద్ధి పథంలో దూసుకెళ్తుంది. భారత్ వృద్ధిపై తాజా అంచనాలేంటి? భారత్పై ట్రంప్ సుంకాలు తుస్సుమన్నాయా? భారత్ వృద్ధిపై IMF ఏం తేల్చింది? లెట్స్ వాచ్. ట్రంప్ టారిఫ్స్ ను భారత్ అధిగమించిందా? ట్రంప్ టారిఫ్స్ కు భారత్ ఎలా చెక్ పెట్టింది? భారత్ ముందు ఉన్న అసలు సవాళ్లేంటి? మరో 2 వారాల్లోపే కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొత్త సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రవేశపెడుతున్న బడ్జెట్పై ఇటు దేశీయంగా అటు అంతర్జాతీయంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా భారత్ తన బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. అయితే బడ్జెట్కు ముందు కొన్ని సానుకూల సంకేతాలు కనిపించాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF భారత వృద్ధి రేటు అంచనాలు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారత GDP 7.3% వృద్ధి చెందుతుందని IMF తెలిపింది. గతంలో IMF వేసిన అంచనా కంటే 0.7% అదనంగా ఉంది. భారత ఆర్థిక వృద్ధిలో సానుకూల, ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయని తాజాగా IMF ప్రతినిధి డెనిస్ జిగాన్ తెలిపారు. తమ అంచనాల ప్రకారం భారత వృద్ధి రేటు 6% ఉండేదని ఆమె వివరించారు. కానీ 2025 2-3 త్రైమాసికాల్లో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినట్టు యిగాన్ స్పష్టం చేశారు. ఇటీవల వచ్చిన గణాంకాలను బట్టి చూస్తే భారత్ జోరు ఇలాగే కొనసాగుతుందని ఆమె అంచనా వేశారు. నిర్దిష్టంగా చెప్పాలంటే 2025లో భారత వృద్ధి రేటు 7.3%కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు IMF ప్రతినిధి తెలిపారు. అలాగే 2026లో భారత వృద్ధి రేటు 6.4%గా నమోదయ్యే అవకాశం ఉందని యిగాన్ స్పష్టం చేశారు. తాజాగా IMF చేసిన సవరణలతో అనుకున్న దానికంటే భారత్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. అయితే ఇదే వేగాన్ని కొనసాగించడం అంత సులువు కాదు. రాబోయే 2 ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్ధి రేటు నెమ్మదిస్తుందని IMF అంచనా వేస్తోంది. అంటే భారత వృద్ధి రేటు 6.4%కి పరిమితం కావచ్చని IMF వివరిస్తోంది. ఎందుకు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదిస్తుంది? నిపుణుల అభిప్రాయం ప్రకారం కోవిడ్ మహమ్మారి తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు 2 స్వల్పకాలిక అంశాలు బాగా కలిసొచ్చాయి. మొదటిది, దేశీయంగా గిరాకీ లాక్డౌన్లు ఎత్తివేసిన తర్వాత భారతీయుల ఖర్చులు ఒకసారిగా పెరిగాయి. 2021 నుంచి సగటు గృహ వినియోగం 7% కంటే ఎక్కువగా వృద్ధి చెందింది. ఈ పెరుగుదల దేశ ఆర్థిక రికవరీకి ఇంజిన్లా పనిచేసింది. రెండోది, చమురు ధరలు. 2025లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు 20% మేర పడిపోయాయి. మహమ్మారి తర్వాత చమురు ధరలు భారీగా తగ్గడం ఇదే తొలిసారి. దీంతో భారత్కు దిగుమతి ఖర్చులు తగ్గాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. కానీ ఈ 2 సానుకూల అంశాలు త్వరలో కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పెరిగిన డిమాండ్ ఇప్పుడు స్థిరపడుతోంది. మరోవైపు చమురు ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. మరి ఇప్పుడు భారత్ స్థిరమైన అభివృద్ధి దిశగా సాగాలంటే ఏం చేయాలి? వృద్ధి రేటును నిలకడగా 7% పైన కొనసాగించాలి అంటే దేశానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. దీనికోసం భారత్లోని దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ఇప్పటికే ప్రభుత్వం ఎదుట ఓ కోరికల జాబితాను ఉంచాయి. పారిశ్రామిక వర్గాలు కొన్ని నిర్దిష్టమైన సంస్కరణలు కోరుతున్నాయి. అన్ని రంగాల నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే మూలధన వ్యయం నిరంతరంగా ఉండాలి అన్నదే. అర్థమయ్యేలా చెప్పాలంటే రోడ్లు, హైవేలు, విద్యుత్ లైన్లు వంటి మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాలని భారత పరిశ్రమల సమాఖ్య గట్టిగా కోరుతోంది. మౌలిక సదుపాయాలతో పాటు డిజిటల్ పబ్లిక్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్లీన్ ఎనర్జీ, బయోటెక్ వంటి భవిష్యత్ సాంకేతికతలపై పెట్టుబడులను పెంచాలని CII విన్నవించింది. వీటితో పాటు మరో కీలకమైన డిమాండ్ కూడా ఉంది. తయారీ రంగానికి అవసరమైన ముడి పదార్థాలపై పన్నులు తగ్గించాలని ఎప్పటినుంచో CCI కోరుతున్నది. ముఖ్యంగా టెక్నాలజీ తయారీదారులు కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లే యూనిట్లు, కనెక్టర్ల వంటి కీలకమైన ఎలక్ట్రానిక్ విభాగాల దిగుమతిపై 10% సుంకాన్ని విధిస్తున్నారు. దీన్ని 10 నుంచి 5%కి తగ్గించాలని CCI కోరుతోంది. అయితే కస్టమ్ డ్యూటీ తగ్గింపుతో ఎలాంటి మార్పులు వస్తాయి?
దిగుమతి పన్నులు తగ్గితే వస్తువుల తయారీ ఖర్చు తగ్గుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఉత్పత్తులు ఇతర దేశాల వస్తువులతో సమర్థవంతంగా పోటీ పడగలవు. క్లుప్తంగా చెప్పాలంటే వృద్ధిని నిలబెట్టుకోవడానికి పరిశ్రమలకు మరింత పెట్టుబడులు, ప్రోత్సాహకాలు అవసరం. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ట్రెండ్కు అనుగుణంగానే ఉంది. టెక్నాలజీ వంటి వేగంగా వృద్ధి చెందే రంగాల్లో పెట్టుబడులు పెట్టడంతో ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల దెబ్బ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంటుంది. నిజానికి IMF కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3% వద్ద స్థిరంగా కొనసాగుతోందని వివరించింది. వాణిజ్యపరమైన అడ్డంకులు, ప్రస్తుత అనిశ్చితులు ఉన్న ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా సాగుతున్నాయి. తాజా అంచనా ప్రకారం ప్రపంచ వృద్ధి రేటు 3.3%గా నమోదు కానుంది. ఇది గత అక్టోబర్ అంచనాల కంటే 0.2% ఎక్కువ. హైటెక్ రంగంలో పెరుగుతున్న పెట్టుబడుల కారణంగానే ఈ ఆర్థిక స్థిరత్వం సాధ్యమైందని IMF నివేదిక చెబుతోంది. ముఖ్యంగా అమెరికాలో IT రంగంలో ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆసియా వంటి ఇతర ప్రాంతాలకు మేలు జరుగుతోందని IMF వివరించింది. భారత్ కూడా ఇదే బాటలో పయనిస్తుందా? వాస్తవానికి ఇదంతా సులువైతే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే ఆర్థిక ఒడిదుడుకుల నుంచి తనను తాను భారత్ రక్షించుకోవాలి. మరోవైపు వృద్ధి జోరు తగ్గకుండా చూసుకోవడం భారత్కు ఇప్పుడు అత్యంత కీలకం. ఇప్పటి వరకు అయితే భారత్ ఈ రెండింటి మధ్య సమతుల్యతను చాలా చాకచక్యంగా పాటిస్తూ వస్తోంది. అయితే రాబోయే రోజుల్లో కూడా ఇదే పంథాను కొనసాగించడమే భారత్కు అసలైన సవాల్.